హాయ్ అందరికీ శుభ సాయంత్రము. ఓకే, స్కూల్ అసిస్టెంట్, అదేవిధంగా మోడల్ స్కూల్ పీజీటీ టీజీటీ, అదేవిధంగా హెచ్జిటి డిఎస్సి హెచ్జిటి, అదేవిధంగా జేఎల్డిఎల్, అదేవిధంగా నెట్ సెట్కు సంబంధించి సిలబస్ డిస్కషన్లో భాగంగా ఈరోజు మనము వ్యాకరణాంశాలకు సంబంధించినటువంటి అంశాలనైతే ఈరోజు చూస్తాం. మరి ఇక్కడ వ్యాకరణాంశాలు అనగానే మనకు గుర్తుకు వచ్చేది ఏమిటి అని అంటే, మొట్టమొదటిగా వ్యాకరణాంశాలు తెలుసుకోవాలి అని అంటే తప్పనిసరిగా అందరూ వర్ణమాల నుంచి వెళ్ళాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉన్నది. మరి వర్ణమాల తెలవడానికంటే ముందు భాషల గురించి తెలుసుకోవాల్సినటువంటి అవసరము ఉన్నది. అంటే భాషకు సంబంధించినటువంటి మరి సంస్కృత భాష అంటే ఏంది, సంస్కృత భాషలో ఉన్నటువంటి మరి లిపి ఏంటి, అదేవిధంగా సంస్కృతానికి సంబంధం ఉన్నటువంటి అదేవిధంగా ప్రాకృత భాష అంటే ఏంది, తర్వాత చూసినట్లయితే అచ్చతెనుగు భాష అంటే ఏంది, వీటి గురించినటువంటి అంశాలను మనమైతే చూడాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉన్నది. అందుకనే ముందు మరి ఇప్పుడు భాషల గురించి తెలుసుకొని అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తామంటే మనము వర్ణమాలకు వెళ్ళడము జరుగుతుంది. ముందుగా భాష గురించి, అసలు భాష అంటే ఏమిటి, భాష అంటే భాషింపబడేదే భాష, భాషింపబడేదే భాష. మనము రాయడానికి చదవడానికి ఉపయోగపడేటువంటి సాధనమే భాష. రీసౌండ్ వస్తున్నది. ఓకే, రీసౌండ్ ఎందుకు వస్తుంది, ఏం రాదు కదా. ఇప్పుడు ఓకేనా చూడండి, వాయిస్ ఓకేనా, రీసౌండ్ వస్తుందా ఇప్పుడు ఇప్పుడు ఓకేనా, ఇప్పుడు వస్తుందా రీసౌండ్? రైట్, ఓకే రైట్, రీసౌండ్ ఏం రాదు. భాషింపబడేది భాష. రైట్, మనము వ్రాయడానికి చదవడానికి ఉపయోగపడేటువంటి సాధనమే భాష. మనం రాయడానికి చదవడానికి ఉపయోగపడేటువంటి సాధనమే భాష. మన మనసు లోపల ఉన్నటువంటి భావాలను వ్యక్తపరిచేటువంటి ధ్వనులే భాష. అంటే భావ వ్యక్తీకరణకు ఉపయోగపడేటువంటి సాధనమే భాష. మరి ఇక్కడ ఈ భాషకు సంబంధించినటువంటి నిర్వచనాలను మనం ఇక్కడ చూడము జరిగింది. ఇంకా మరి చూసినట్లయితే జాగ్రత్తగా మీరు గమనించాలి. ప్రపంచము మొత్తం మీద ఎన్ని భాషలు ఉన్నాయి అంటే దాదాపుగా 6,000కు పైగా భాషలు ఉన్నాయి. అదేవిధంగా భారతదేశంలో 100కు పైగా జాతులు భాషను మాట్లాడుతూ ఉన్నాయి. భారత రాజ్యాంగము గుర్తించినటువంటి భాషలు ఏంటంటే 22. మరి ఇక్కడ ఈ భారతదేశంలో ఉన్నటువంటి భాషలని ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి భాషలేమో ఆర్య భాషలు, అదేవిధంగా దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి భాషలు ఏంటి అని అంటే ద్రావిడ భాషలు. ఓకే, మరి ఇక్కడ ఆర్య భాషలలో ఏమేమి వస్తాయి అని అంటే సంస్కృతము, హిందీ, ఇక బెంగాలీ, ఇట్లాంటివి ఈ ఆర్య భాషల కిందకి వస్తాయి. మరి ఇప్పుడు దాంతో సంబంధం లేదు, ఎందుకంటే మన తెలుగు ద్రావిడ భాషా కుటుంబానికి సంబంధించింది కాబట్టి. అదే మరి ఇక్కడ ఈ ద్రావిడ భాషలు అనేటువంటి మళ్ళీ 3 రకాలుగా మనకు ఉంటాయి. అవే ఉత్తర ద్రావిడ భాషలు, అదేవిధంగా మధ్య ద్రావిడ భాషలు, అదేవిధంగా దక్షిణ ద్రావిడ భాషలు. మొత్తం ద్రావిడ భాషలు 3 రకాలు. కానీ ద్రావిడ భాషలు ఎన్ని అని అంటే 23 అండి. మొత్తం ద్రావిడ భాషలు ఎన్ని అని అంటే 23.
ఓకే, మరి ఇక్కడ మొత్తం ద్రవిడ భాషలు 23గా మనము చెప్పుకుంటా ఉన్నాము. ఉత్తర ద్రవిడ భాషలేమో 3, మధ్య ద్రవిడ భాషలేమో 12, దక్షిణ ద్రవిడ భాషలేమో 8. ఒకసారి స్కూల్ అసిస్టెంట్లు ఒక ప్రశ్న అడిగిండు. ఏం ప్రశ్న అడిగిండు అని అంటే ఏం ప్రశ్న అని అంటే స్కూల్ అసిస్టెంట్లో ఏం ప్రశ్న అడిగిండనంటే తెలుగు ఏ భాషా కుటుంబానికి చెందింది అని అడిగాడు. తెలుగు ఏ భాషా కుటుంబానికి చెందింది అని అంటే మధ్య ద్రావిడ భాషా కుటుంబానికి చెందింది. తెలుగు మధ్య ద్రావిడ భాషా కుటుంబానికి చెందుతుంది. రైట్. తెలుగు మధ్య ద్రావిడ భాషా కుటుంబానికి చెందుతుంది. ఓకే, మరి ఇక్కడ మరి తెలుగు అని అంటే నిర్వచనం ఏమని ఇచ్చారు అని అంటే ద్రావిడ భాషా పునాదితో సంస్కృత భాషా సంపర్కముతో, ద్రావిడ భాషా పునాదితో సంస్కృత భాషా సంపర్కముతో త్రిలింగ దేశమున పుట్టినటువంటి భాషనే ఏ భాష అని అంటే తెలుగు భాష. అంటే ద్రావిడ భాష పునాదితో సంస్కృత భాష సంపర్కముతో త్రిలింగ దేశమున పుట్టినటువంటి భాషనే ఏమవుతుంది అని అంటే తెలుగు భాష. మరి ఇక్కడ త్రిలింగ దేశము అని అంటే ఏమిటి అని చూసినట్లయితే ఇప్పుడు మనం మొత్తం ఇక్కడ తెలుగు ప్రాంతంగా మనం తీసుకున్నట్లయితే తెలుగు ప్రాంతం మొత్తం ఇక్కడ తీసుకున్నట్లయితే ఈ తెలుగు ప్రాంతంలో ఇక్కడ ఈ ప్రాంతాన్ని ఏమో తెలంగాణ అంటాం, ఈ ప్రాంతాన్ని ఏమో రాయలసీమ అంటాం, ఈ ప్రాంతాన్ని ఏమో కోస్తాంధ్ర ప్రాంతం అని అంటాం. ఈ కోస్తాంధ్ర ప్రాంతంలో తూర్పుగోదావరి జిల్లాలో దాక్షారామము అనేటువంటి శైవ క్షేత్రం ఉంటుంది. తెలంగాణలో కాళేశ్వరము, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కాళేశ్వరం అనేటువంటి శైవ క్షేత్రం ఉంటుంది. అదేవిధంగా రాయలసీమలోని కర్నూలులో శ్రీశైలము అనేటువంటి శైవ క్షేత్రం ఉంటుంది. శ్రీశైలము, కాళేశ్వరము, దాక్షారామం ఈ 3 శైవ క్షేత్రాల మధ్యలో ఆవరింపబడి ఉన్నటువంటి ప్రదేశానికి ఏమని పేరు అని అంటే త్రిలింగ దేశము అని పేరు. ఈ 3 శైవ క్షేత్రముల మధ్యలో ఉన్నటువంటి ప్రదేశానికి ఏమని పేరు అని అంటే త్రిలింగ దేశము అని పేరు. రాసుకోండి, రన్నింగ్ నోట్స్ కంపల్సరీ రాసుకోండి. రైట్. మన నోట్స్ రాయించుడు ఇదంతా టైం వేస్ట్ ప్రాసెస్. సిలబస్ తొందరగా అయిపోవాలి అని అంటే రాసుకుంటే బెటర్. ఓకే, రైట్. కాళేశ్వరము, దాక్షారామము, శ్రీశైలము ఈ 3 శైవ క్షేత్రముల మధ్య ఉన్నటువంటి ప్రదేశాన్ని ఏమంటారు అని అంటే త్రిలింగ దేశము అని అంటారు. ఓకే, ఇక్కడ ఈ త్రిలింగ దేశానికి సంబంధించి ఈ త్రిలింగ దేశంలో ప్రజలు మాట్లాడేటువంటి భాష ఏమిటి అని అంటే తెలుగు భాష. త్రిలింగ దేశంలో ప్రజలు మాట్లాడేటువంటి భాష తెలుగు భాష. మరి 3 శైవ క్షేత్రముల మధ్యలో ఉన్నటువంటి ప్రదేశానికి త్రిలింగ దేశం అని పేరు పెట్టింది ఎవరు అని అంటే విద్యానాథుడు అనేటువంటి ఆయన చెప్పడం జరిగింది. ఈ విద్యానాథుడు ఎన్నో శతాబ్దానికి చెందినటువంటి వ్యక్తి అని అంటే 13వ శతాబ్దానికి చెందినటువంటి వ్యక్తి. కాకతీయ రెండవ ప్రతాపరుద్రుని యొక్క ఆస్థాన పండితుడు ఎవరు అని అంటే విద్యానాథుడు. ఈ విద్యానాథుడే త్రిలింగ దేశాన్ని ప్రస్తావించడము జరిగింది. ఈ త్రిలింగ దేశంలో ప్రజలు మాట్లాడేటువంటి భాష తెలుగు. మరి ఇక్కడ ఈ తెలుగు భాషకు సంబంధించి ఏమేం పర్యాయ పదాలు ఉన్నాయని అంటే తెలుగు అనేటువంటి పదానికి తెలుగు అనేటువంటి పర్యాయ పదం ఉన్నది, తెనుగు అనేటువంటి పర్యాయ పదం ఉన్నది, తెనుంగు అనేటువంటి పర్యాయ పదం ఉన్నది, అదేవిధంగా ఆంధ్రము అనేటువంటి పర్యాయ పదం ఉన్నది. ఇవి తెలుగు భాషకు ఉన్నటువంటి పర్యాయ పదాలుగా మనము చెప్పుకోవచ్చు. అదేవిధంగా తేనె కన్నా తీయనిది అని ఎవరంటారు అని అంటే సిపి బ్రౌన్ అనేటువంటి ఆయన అనడం జరుగుతుంది. అదేవిధంగా ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని అన్నది ఎవరు అని అంటే నికోలో డి కాంటే అనేటువంటి ఆయన అనడము జరుగుతుంది.
తేనె కన్నా తీయనిది సిపి బ్రౌన్. అదేవిధంగా ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని ఎవరన్నారు అని అంటే నికోలో డి కాంటే. అంటే తెలుగు భాషను తేనె కన్నా తీయనిది అని పేర్కొన్నది ఎవరు అని అంటే సిపి బ్రౌను. తేనె కన్నా తీయనిది తెలుగు భాష అని పేర్కొన్నది ఎవరు అని అంటే నికోలో డి కాంటే అనేటువంటి ఆయన. అదేవిధంగా మరి ఇక్కడ తెలుగు భాష అనేటువంటిది అజంతా భాష. అజంతా భాష అని అంటే ఎందుకంటారు అజంతా భాష అని అంటే ఈ తెలుగు భాష అనేటువంటిది అచ్చులతో అంతమయ్యేటువంటి భాష కాబట్టి దీనికి అజంతా భాష అనేటువంటి పేరు వచ్చింది. తెలుగు భాషకు మరి ఇక్కడ అచ్చులతో అంతమయ్యేటువంటి భాష కాబట్టి దీనికి అజంతా భాష అనేటువంటి పేరు రావడము జరిగింది. ఇంకా చూసినట్లయితే శ్రీకృష్ణదేవరాయలు అనేటువంటి ఆయన ఏమని చెప్పిండు అని అంటే దేశ భాషలందు తెలుగు లెస్స అని పేర్కొన్నాడు. దేశ భాషలందు తెలుగు లెస్స, దేశ భాషలందు తెలుగు లెస్స. ఈ దేశ భాషలందు తెలుగు లెస్స అని పేర్కొన్నది ఎవరు అని అంటే శ్రీకృష్ణదేవరాయలు. అదేవిధంగా దేశ భాషలందు తెలుగు లెస్స అని వినుకొండ వల్లభామాత్యుడు కూడా పేర్కొనడం జరిగింది. శ్రీకృష్ణదేవరాయలు దేశ భాషలందు తెలుగు లెస్స అని ఎక్కడ పేర్కొన్నాడు అని అంటే ఆముక్తమాల్యద పీఠికలో పేర్కొన్నాడు. అదేవిధంగా దేశ భాషలందు తెలుగు లెస్స అని మరి ఇక్కడ వినుకొండ వల్లభామాత్యుడు అనేటువంటి ఆయన క్రీడాభిరామంలో పేర్కొనబో జరిగింది. ఓకేనా. అంటే ఇక్కడ ఈ తెలుగు భాషకు సంబంధించి దేశ భాషలందు తెలుగు లెస్స అని ఇద్దరు అన్నారు. ఒకరేమో శ్రీకృష్ణదేవరాయలు, ఇంకొకరేమో వినుకొండ వల్లభామాత్యుడు. శ్రీకృష్ణదేవరాయలు ఏమో ఆముక్తమాల్యదలో పేర్కొన్నాడు. అదేవిధంగా వినుకొండ వల్లభామాత్యుడు క్రీడాభిరామంలో పేర్కొన్నాడు. తేనె కన్నా తీయనిది అని పేర్కొన్నది ఎవరనంటే సిపి బ్రౌన్ అనేటువంటి ఆయన. ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ తెలుగు భాష అని పేర్కొన్నది ఎవరు అని అంటే నికోలో డి కాంటే అనేటువంటి ఆయన పేర్కొనడము జరిగింది. మరి ఈ విధంగా ఈ తెలుగు భాషకు సంబంధించి ఈ తెలుగు భాష యొక్క లిపి ఏమిటి అని చూసినట్లయితే దక్షిణ బ్రాహ్మీ లిపి. తెలుగు భాష యొక్క లిపి చూసినట్లయితే దక్షిణ బ్రాహ్మీ లిపి అని అంటారు. దక్షిణ బ్రాహ్మీ లిపి. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఇంకా చూసినట్లయితే ఇది తెలుగు భాషకు సంబంధించినటువంటి అంశం. తర్వాత తెలుగు భాషకు సంబంధించి కాకుండా ఈ తెలుగు భాషతో సంబంధం ఉన్నటువంటి ఇంకొక భాష గురించి చూద్దాము. అదే ఏ భాష అనంటే సంస్కృత భాష. ఈ సంస్కృత భాష అనేటువంటిది ప్రాచీనమైనటువంటి భాష. అదేవిధంగా ఈ తెలుగు భాష అనేటువంటిది అన్ని భాషలకు తల్లి లాంటిది. అన్ని భాషలకు మూలమైనటువంటి భాష. అన్ని భాషలకు ఆది భాష. అందుకనే దీన్ని సంస్కృతాన్ని ఏమంటారు అని అంటే మదర్ ఆఫ్ ఆల్ లాంగ్వేజెస్ అని అంటారు. అందుకనే శ్రీనాథుడు అంటాడు, ఏమంటాడు అని అంటే జనని సంస్కృతంబు సకల భాషలకును, జనని సంస్కృతంబు సకల భాషలకును దేశ భాషలందు తెలుగు లెస్స. ఎవరంటారు? శ్రీనాథుడు అని అంటారు. జనని సంస్కృతం సకల భాషలకును దేశ భాషలందు తెలుగు లెస్స అని అన్నది ఎవరు అనంటే శ్రీనాథుడు. జనని అని అంటే ఏంటంటే తల్లి. అంటే దేశంలో ఉన్నటువంటి అన్ని భాషలకు తల్లి లాంటిది సంస్కృతము. దేశంలో ఉన్నటువంటి తెలుగు భాష గొప్పనైనటువంటి భాష అనేటువంటిది ఇక్కడ చెప్పడం జరిగింది శ్రీనాథుడు. అందుకనే ఇక్కడ సంస్కృత భాషను ఏమంటారు అని అంటే ఇది మూల భాష కాబట్టి మూల భాష అని పేర్కొంటారు. అన్నిటికీ తల్లి లాంటిది కాబట్టి తల్లి భాష అని పేర్కొంటారు. అదేవిధంగా ఇది ఆది భాష అని పేర్కొంటారు. ఆది భాష. దేవుళ్ళు మాట్లాడేటువంటి భాష కూడా ఇదే అని అంటారు. అందుకనే దేవ భాష అని పేర్కొంటారు. అనేక రాజవంశాలు ఈ భాషని తన రాజభాషగా గుర్తించాయి కాబట్టి దీన్ని రాజభాష అని కూడా అంటారు.
దేవుళ్ళను సురులు అని అంటారు కాబట్టి సురభాష అని కూడా అంటారు. అదేవిధంగా దీన్ని గీర్వాణ భాష అని కూడా పేర్లతోటి పిలవడము జరుగుతుందండి. మరి ఇక్కడ ఈ సంస్కృత భాష అనేటువంటిది అన్ని భాషలకు మూలం. ఈ సంస్కృత భాషను చదవాలి అంటే తప్పనిసరిగా విసర్గ అనేటువంటిది ఇందులో కనపడతా ఉంటది. ఆహా 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 అనేటువంటిది ఉంటాయి. అంటే వేదాలు సంస్కృతంలోనే ఉన్నాయి, పురాణాలు సంస్కృతంలోనే ఉన్నాయి, ఇతిహాసాలు కూడా మొట్టమొదట సంస్కృతంలోనే ఉన్నాయి. అంటే తెలుగు సాహిత్యము సంస్కృత భాష నుంచి వచ్చినటువంటి, అంటే ఆ సాహిత్య అనువాదంతో తెలుగు సాహిత్యం అనేటువంటిది ప్రారంభము కావడము జరిగింది. అదే అనేకమైనటువంటి మంత్రాలు, శ్లోకాలు కూడా సంస్కృతంలోనే ఉంటాయి. ఓకేనా. మరి ఇక్కడ ఈ సంస్కృతం అనేటువంటిది అన్ని భాషలకు తల్లి లాంటిది అని పేర్కొనడం జరిగింది. సంస్కృతంలో తొలి కవి ఎవరు అని అంటే వాల్మీకి. సంస్కృతంలో తొలి కవి వాల్మీకి. సంస్కృతంలో తొలి కావ్యం ఏంటిదనంటే రామాయణము. సంస్కృతంలో తొలి ఇతిహాసము కూడా రామాయణమే. తెలుగులో ఇతిహాసం ఏంటిదనంటే తొలి ఇతిహాసం ఏంటంటే మహాభారతం. సంస్కృతం యొక్క లిపి ఏంటిదనంటే దేవనాగర లిపి. సంస్కృతం యొక్క లిపి ఏమిటి అనంటే దేవనాగర లిపి. తెలుగు యొక్క లిపి దక్షిణ బ్రాహ్మీ లిపి అయితే సంస్కృతం యొక్క లిపి దేవనాగర లిపి. సంస్కృతంలో తొలి వ్యాకరణ గ్రంథం మన అడిగిండు ఒక ప్రశ్న, టెట్లో అడిగిండు. అష్టాధ్యాయి అనేటువంటిది సంస్కృతంలో తొలి వ్యాకరణ గ్రంథం. ఈ అష్టాధ్యాయి అనేటువంటి వ్యాకరణ గ్రంథాన్ని రాసింది ఎవరు అనంటే పాణిని మహర్షి. మరి పాణిని మహర్షి ఏ సూత్రాల ఆధారంగా ఈ అష్టాధ్యాయాన్ని నిర్మించాడు అనంటే మహేశ్వర సూత్రాలు. ఈ మహేశ్వర సూత్రాలు ఎన్ని అనంటే 14. మహేశ్వర సూత్రాలు 14. అసలు ఎందుకు వచ్చినాయి ఈ మహేశ్వర సూత్రాలను ప్రసాదించింది, పాణిని మహర్షికి ఇచ్చింది ఎవరు అనంటే శివుడు. ఏం లేదండి, అన్ని భాషలకు మూలమైనటువంటి, అన్ని భాషలకు ఆది అయినటువంటిది, అన్ని భాషలకు తల్లి లాంటి భాష అయినటువంటి సంస్కృత భాషకు వ్యాకరణ గ్రంథము లేకపోయేసరికి పాణిని మహర్షి రాయాలని అనుకుంటాడు. కానీ సరైనటువంటి శక్తి అనేటువంటిది ఆయనకు ఉండకపోవడంతో ఆ మహాశివుని గురించి తపస్సు చేయడము జరుగుతుంది. ఆ మహాశివుడు ప్రత్యక్షమయ్యి మరి ఏం కావాలి, దేని కొరకు నువ్వు తపస్సు చేస్తున్నావు అని పాణిని మహర్షిని అడగడంతో అప్పుడు ఆ పాణిని మహర్షి ఆ మహాశివునితో, ఆ శంకరునితో, ఆ మహేశ్వరునితో ఈ విధంగా అంటాడు. ఓ మహేశ్వర, అన్ని భాషలకు మూలమైనటువంటి, అన్ని భాషలకు తల్లి లాంటి సంస్కృత భాషకు వ్యాకరణ గ్రంథం లేదు. మరి నేను వ్యాకరణ గ్రంథం రాయాలనుకుంటున్నాను కానీ ఏ విధంగా రాయాలి అనేటువంటి నాకు శక్తి సరిపోవడం లేదు. కాబట్టి ఆ శక్తిని ప్రసాదించు దేవా అని చెప్పడము జరిగింది. రీసౌండ్ ఎందుకు వస్తుంది? రీసౌండ్ వస్తుందా? ఏదో మీ దగ్గర ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది. మీతో ఒకరిద్దరికే వస్తుంది రీసౌండ్, మిగతా వాళ్ళందరూ క్లియర్. అట్లేం లేదనుకుంటా, రావట్లేదు మిగతా వాళ్ళకు. రైట్, మీరు డిస్టర్బ్ చేయకండి ఇక. రైట్, మరి ఇక్కడ ఆ పాణిని మహర్షి ఆ మహేశ్వరునికి చెప్పేసరికి ఏమంటాడు అనంటే, జాగ్రత్త వినాలి, ఏమంటాడు అనంటే అతని చేతిలో ఒక డమరకం అనేటువంటిది కనపడుతుంది. ఆ డమరుకాన్ని చూపెడతాడు. ఈ డమరుకాన్ని చూపెట్టేసేసి ఈ డమరుకము నుంచి కొన్ని సౌండ్స్ అనేటువంటివి వస్తాయి, వాటిని నువ్వు రాసుకో అని చెప్పడము జరుగుతుంది. అట్లా మరి మొత్తము ఎన్ని సౌండ్స్ వస్తాయని అంటే మొత్తము 14 రావడము జరుగుతుంది. మొట్టమొదటిసారిగా డమరుకము మోగించినప్పుడు ఒక సౌండ్ వస్తుంది, ఐవున్ అనేటువంటి ఒక సౌండ్ వస్తుంది, ఐవున్. తర్వాత
రులుక్ రులుక్ అనేటువంటి సౌండ్ వస్తుంది. ఎవోగ్ను ఎవోగ్ను అనేటువంటి సౌండ్ వస్తుంది. తర్వాత ఐ ఔచ్ అనేటువంటి సౌండ్ వస్తుంది. ఐదోది హయవరట్ హయవరట్ అనేటువంటి సౌండ్ వస్తుంది. ఆరోది, ఏడోది, ఎనిమిదోది, తొమ్మిదోది, పదోవది, తర్వాత 11, 12, 13, 14. ఓకే, ఐ1 రులుక్ ఎవోగ్ను ఐ ఔచ్ హయవరట్ ఇట్లా 14వ సౌండ్ ఏంటంటే హల్ అనేటువంటిది రావడము జరుగుతుంది. ఇట్లా 14 సౌండ్లు ఒక దగ్గర రాసుకుంటాడు ఎవరు అనంటే పాణిని మహర్షి. పాణిని మహర్షి ఈ పాణిని మహర్షి 14 సౌండ్లను ఒక దగ్గర రాసుకొని మొదటి 4 సౌండ్లను ఏం చేస్తాడనంటే విభజిస్తాడు. అంటే మొదటి 4 సౌండ్లను ఒక వర్గంగా, తర్వాత 10 సౌండ్లను ఒక వర్గంగా విభజించి దానికి ఒక పేరు పెడతాడు. ఎట్లా పేరు పెడతాడు అని అంటే ఐ1 అనేటువంటి దాంట్లో మొదటి అక్షరం ఏంటిది? ఆ. ఇక్కడ ఐ ఔచ్లో చిట్ట చివరి అక్షరం ఏంది? చు. అప్పుడు ఏం చేస్తాడంటే దీనికి ఏం పేరు పెడతాడు అని అంటే అచ్చ అనేటువంటి పేరు పెట్టడము జరుగుతుంది. ఇప్పుడు 5వ దాంట్లో మొట్టమొదటి అక్షరము హ, 14వ దాంట్లో చిట్ట చివరి అక్షరము లు. ఇక్కడ 5 నుంచి దీని వరకు ఏమని పేరు పెట్టడం జరుగుతుంది అంటే హల్ అని పేరు పెట్టడము జరుగుతుంది. అంటే ఇక్కడ అచ్చు హల్, ఈ అచ్చుల నుంచే ఏం ఏర్పడ్డాయి అని అంటే అచ్చులు అనేటువంటి ఏర్పడ్డాయి. ఈ విధంగా హల్లులు ఏర్పడ్డాయి. ఇట్లా ఈ అచ్చులు అల్లులు అనేటువంటి ఏర్పడడాన్ని ఏమంటారు అని అంటే ప్రత్యాహార సంజ్ఞలు అని అంటారు. ప్రత్యాహారము అనేటువంటిది చెప్పడము జరుగుతుంది. అంటే ఈ 14 మహేశ్వర సూత్రాల ఆధారంగానే అష్టాధ్యాయి అనేటువంటి వ్యాకరణ గ్రంథాన్ని రాసిండు ఎవరు అని అంటే పాణిని మహర్షి. ఈ అష్టాధ్యాయి అనేటువంటి వ్యాకరణ గ్రంథంలో అధ్యాయాలు ఎన్ని అని అంటే 8 అధ్యాయాలుగా మనము చెప్పుకోవచ్చు. అష్టాధ్యాయి అనేటువంటి దాంట్లో మొత్తము ఎన్ని అధ్యాయాలు అని అంటే 8 అధ్యాయాలు. మళ్ళొకసారి చెప్తా చూడండి. అష్టాధ్యాయి అనేటువంటి వ్యాకరణ గ్రంథాన్ని రాసింది పాణిని మహర్షి. ఇది వేటి ఆధారంగా నిర్మించబడింది అని అంటే 14 మహేశ్వర సూత్రాల ఆధారంగా నిర్మించబడింది. 14 మహేశ్వర సూత్రాల ఆధారంగా నిర్మించబడింది. అంటే ఈ 14 మహేశ్వర సూత్రాలు అంటే ఈ 14 సూత్రాలను ఇచ్చింది ఎవరు అని అంటే మహేశ్వరుడు, శంకరుడు, శివుడు. ఆయనే పర్యాయ పదాలు. అష్టాధ్యాయులలో ఎన్ని అధ్యాయాలు ఉంటాయనంటే అష్ట అంటే 8 కాబట్టి 8 అధ్యాయాలు ఉంటాయి. సంస్కృతంలో తొలి వ్యాకరణ గ్రంథం ఏమవుతుందనంటే అష్టాధ్యాయి. ఇది మీరు గమనించాల్సినటువంటి విషయం. ఓకే, ఇది అంటే ఇక్కడ సంస్కృతానికి సంబంధించి. మరి ఇప్పుడు సంస్కృతంలో మొత్తం అక్షరాలు ఎన్ని అని అంటే 50 అక్షరాలు. అందులో అచ్చులు 16, హల్లులు ఏంటంటే 34. అచ్చులు 16, హల్లులు 34. దేంట్లో? సంస్కృత భాషకు సంబంధించినటువంటి అక్షరాలు. మళ్ళొకసారి చెప్తా చూడండి. సంస్కృతం యొక్క లిపి దేవనాగర లిపి. సంస్కృతంలో తొలి కవి వాల్మీకి. సంస్కృతంలో తొలి కావ్యము రామాయణము. సంస్కృతంలో తొలి ఇతిహాసము రామాయణము. తెలుగులో తొలి ఇతిహాసము మహాభారతము. సంస్కృతంలో అక్షరాలు 50, అందులో అచ్చులు 16, హల్లులు 34. మరి ఇక్కడ అష్టాధ్యాయి అనేటువంటి వ్యాకరణ గ్రంథాన్ని పాణిని మహర్షి వేటి ఆధారంగా నిర్మించాడు? మహేశ్వర సూత్రాల ఆధారంగా. ఈ మహేశ్వర సూత్రాలు ఎన్ని అని అంటే 14. ఇందులో అచ్చులు హల్లులు అనేటువంటి ప్రత్యాహార సంజ్ఞలు అనేటువంటివి ఏర్పడము జరుగుతుంది. ఓకే, ఇది సంస్కృతానికి సంబంధించింది. ఈ సంస్కృతము తర్వాత ఈ సంస్కృత భాషతోటి సంబంధం ఉన్నటువంటి ఇంకొక భాష ఉంది. అదే ఏమిటి అని అంటే ప్రాకృత భాష. ప్రాకృత భాష జాగ్రత్త అయినాలి. ఇప్పుడు ఈ సంస్కృతానికి ప్రాకృతానికి ఒక సంబంధం ఉంటుంది. సంస్కృతానికి ప్రాకృతానికి ఒక సంబంధం ఉంటుంది. ఏమిటి అని అంటే ఇప్పుడు పట్టణాల్లో నివసించేటువంటి ప్రజలు, గ్రామాల్లో నివసించేటువంటి ప్రజలు ఇద్దరు ఒకే రకంగా మాట్లాడతారా అండి? ఎస్ ఆర్ నో చెప్పండి.
పట్టణాల్లో నివసించేటువంటి ప్రజలు గ్రామాలలో నివసించేటువంటి ప్రజలు ఒకే విధంగా మాట్లాడతారా? అంటే ఇద్దరి యొక్క లాంగ్వేజ్ అనేటువంటిది ఒకే విధంగా ఉంటుందా? వేరు వేరు విధంగా ఉంటుందా? చెప్పండి. వేరు వేరు విధంగా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పట్టణాల్లో నివసించేటువంటి ప్రజలు ఏం చేస్తారంటే, ఓ రామయ్య ఎక్కడికి పోతున్నావు రా అని అంటారు. అదే ఊర్లలో నివసించేటువంటి పల్లెల్లో నివసించేటువంటి ప్రజలు ఏంది, ఓ రామయ్య ఏడిపోతున్నావు రా అని అంటారు. అంటే ఇక్కడ పల్లెల్లో నివసించేటువంటి వాళ్ళు ఏం చేస్తారనంటే, పట్టణాల్లో ప్రజలు మాట్లాడేటువంటి భాషను ఏం చేస్తారంటే మింగుతారు. కొన్ని అక్షరాలు అనేటువంటివి కట్ కావడము జరుగుతుంది. అంటే ఇక్కడ ప్రాకృతానికి సంస్కృతానికి చూసినట్లయితే సంస్కృతము నుంచి భ్రష్టుపట్టబడినటువంటి భాష ప్రాకృతం, ప్రాకృతము నుంచి సంస్కరింపబడినటువంటి భాష సంస్కృతం. సంస్కృతమేమో నగరీకరణ భాష, ప్రాకృతమేమో జానపదుల భాష అంటే పల్లెల్లో నివసించేటువంటి వాళ్ళ యొక్క భాష. సంస్కృతమేమో నగరీకరణ భాష, ప్రాకృతమేమో జానపదుల భాష. ప్రాకృతం నుంచి సంస్కరింపబడినటువంటి భాష సంస్కృతం, సంస్కృతం నుంచి భ్రష్టపట్టబడినటువంటి భాష ప్రాకృతం. ఇక్కడ ప్రకృతికి దగ్గరగా ఉండేటువంటి సంస్కృతము కాబట్టి ఇది ప్రకృతి సంస్కృతము నుంచి పుట్టింది కాబట్టి దీనికి ఏమని పేరు అని అంటే ప్రాకృతము అనేటువంటి పేరు అనేటువంటిది రావడము జరిగింది. ప్రకృతి సంస్కృతము నుంచి పుట్టింది కాబట్టి. ఓకే, ఒక్క నిమిషం వాటర్ తాగుతా. ఓకే, ప్రకృతి సంస్కృతం నుంచి పుట్టినటువంటిది ఏమవుతుందనంటే ప్రాకృతం. ఓకే, ఈ ప్రాకృతం అనేటువంటి చూసినట్లయితే ఈ ప్రాకృత భాషతో సంబంధం ఉన్నటువంటి భాషలు అనేకమైనటువంటి భాషలు ఉన్నాయి. అందులో పైశాచీ భాష అనేటువంటిది, మగధ భాష, ఇట్లా అనేకమైనటువంటివి ఉన్నాయి. మరి ఇక్కడ పైశాచీ భాషకు తెలంగాణకు సంబంధం ఉన్నది. ఏంటిది సంబంధము అని చూసినట్లయితే, పైశాచీ భాషలో తెలంగాణ ప్రాంతంలో తొలి లిఖిత గ్రంథం అనేటువంటిది రావడం జరిగింది. అదే ఏమిటి అని అంటే బృహత్కథ అనేటువంటిది తెలంగాణ ప్రాంతానికి సంబంధించి తొలి లిఖిత గ్రంథము. అంటే తొలి లిఖిత గ్రంథం. ఈ బృహత్కథను పైశాచీ భాషలో రాసింది ఎవరు అని అంటే గుణాఢ్యుడు. ఎక్కడ ఉండి రాసిండి అని అంటే మెదకు జిల్లా కొండాపురంలో ఉండి రాయడం జరిగింది. ఈయన గుణాఢ్యుడు ఏ భాషలో రాసిండు అని అంటే పైశాచీ భాషలో రాసిండు. పైశాచీ అని అంటే పిశాచి అనే జాతి ప్రజలు మాట్లాడేటువంటి భాషనే ఏమవుతుంది అని అంటే పైశాచీ భాష. ఇది ప్రాకృతానికి సంబంధించినటువంటి ఒక రకమైనటువంటి భాషగా మనము చెప్పుకోవచ్చు. ఓకే, ఈ బృహత్కథ అనేటువంటిది సంస్కృత నామం. లోపల ఉన్నటువంటి కథ మాత్రం పైశాచిలోనే ఉన్నది, నామం మాత్రము సంస్కృత నామం. ఈ బృహత్కథకు పైశాచీ నామం ఏమిటి అని అంటే వడ్డకహ. బృహత్కథకు పైశాచీ నామం వడ్డకహ. ఈ పైశాచీ భాషలో ఉన్నటువంటి బృహత్కథను క్షేమేంద్రుడు అనేటువంటి ఆయన బృహత్కథ మంజరి అనేటువంటి పేరుతోటి, సోమదేవ సూరి అనేటువంటి ఆయన
సోమదేవ సూరి అనేటువంటి ఆయన కథా సరిస్సాగరం అనేటువంటి పేరుతోటి సంస్కృతములోకి అనువాదము చేశారు. సంస్కృతంలోకి అనువాదము చేయడము జరిగింది. క్షేమేంద్రుడేమో బృహత్ కథ మంజరి అనేటువంటి పేరుతోటి, సోమదేవ సూర్యేమేమో కథా సరిస్సాగరం అనేటువంటి పేరుతోటి సంస్కృతంలోకి అనువాదం చేయడము జరిగింది. ఏ భాషలో ఉన్నటువంటిది? పైశాచీ భాషలో ఉన్నటువంటిది. పైశాచీ భాషలో ఉన్నటువంటి బృహత్ కథను క్షేమేంద్రుడు బృహత్ కథ మంజరి అనేటువంటి పేరుతోటి, సోమదేవ సూరి కథా సరిస్సాగరం అనేటువంటి పేరుతోటి మరి ఇక్కడ సంస్కృతంలోకి అనువాదము చేయడము జరిగిందండి. ఓకే, ఇది పైశాచీ భాషకు సంబంధించి. తర్వాత ప్రాకృతంలో కూడా ఒక గ్రంథం వచ్చింది. అదే గ్రంథము అని అంటే ప్రాకృత భాషకు సంబంధించి తెలంగాణ తొలి సంకలన గ్రంథం. తెలంగాణ తొలి సంకలన గ్రంథము ఏమిటి అని అంటే గాథా సప్తశతి. ఈ గాథా సప్తశతి ఏ భాషలో ఉంది అని అంటే, ఏ భాషలో రాయబడింది అని అంటే ప్రాకృత భాషలో రాయబడింది. మరి ఇక్కడ గాథా సప్తశతి అనేటువంటిది సంకలన గ్రంథం. ఈ గాథా సప్తశతిని సంకలనము చేసింది ఎవరు అని అంటే హాలుడు అండి, కూలుడు కాదు. ఈ హాలుడు ఏ రాజవంశానికి సంబంధించినటువంటి వ్యక్తి అని అంటే శాతవాహన రాజవంశానికి సంబంధించినటువంటి వ్యక్తి హాలుడు. మరి ఇక్కడ గాథా సప్తశతి అని అన్నాము. ఈ గాథా సప్తశతి అనేటువంటిది సంకలనము, రచన కాదు, గుర్తుపెట్టుకోండి. మరి గాథా సప్తశతి ఎవరి రచన అని అంటే 350 మంది కవుల యొక్క రచన. ఈ 350 మంది కవులు కలిసి గాథా సప్తశతి, సప్త 7, శతి 100 అంటే 7 × 100 700 గాథలను రాసిర్రు. ఎవరు? 350 మంది కవులు. ఈ 700 గాథలు కథలను రాస్తే, ఈ 700 కథలను రాస్తే ఈ 350 మంది కవులు యొక్క 350 మంది కవులు 700 గాథలను రాస్తే ఈ 700 గాథలని కలిపింది ఎవరు అని అంటే హాలుడు, శాతవాహన రాజు హాలుడు. ఈ 700 గాథలు ఏ భాషలో ఉన్నాయనంటే ప్రాకృత భాషలో ఉన్నాయి. మరి ఇందులో ఏ ప్రాకృత ఛందస్సు ఉంది అని అంటే గాథ అనేటువంటి ఛందస్సు అనేటువంటిది ఇందులో ఉన్నది. ఈ గాథ అనేటువంటి ప్రాకృత ఛందస్సుకు తెలుగులో సమీప ఛందస్సు ఏమిటి అని అంటే కందం. కందం యొక్క లక్షణాలు ఏ విధంగానైతే ఉంటాయో ప్రాకృతంలో గాథ అనేటువంటి ఛందస్సు యొక్క లక్షణాలు కూడా అదే విధంగా ఉంటాయి. ఒకసారి 2017-18లో గురుకులాలలో అడిగిండు గాథా సప్తశతి రచన అని అన్నాడు. అంటే గాథా సప్తశతి రచించింది ఎవరు అని ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చిండు అని అంటే హాలుడు ఇచ్చిండు. అందరూ హాలుడు అనేటువంటిది పెట్టొచ్చురు. ఈ హాలుడు అనేటువంటి ఆన్సర్ పెట్టడం వల్లే చాలా మంది ఉద్యోగాలను కోల్పోవడము జరిగింది. మరి ఇక్కడ ఈ గాథా సప్తశతి అనేటువంటి రచన హాలుని యొక్క రచననా 350 మంది కవుల యొక్క రచననా? చెప్పండి మీరు. హాలుని యొక్క రచననా 350 మంది కవుల యొక్క రచననా? హాలుని యొక్క రచననా 350 మంది కవుల యొక్క రచననా? చెప్పాలి, టైం తీసుకొని పెట్టి చెప్పాలి. నేను చూస్తూ ఉంటాను. ఇక్కడ ఏనుగు నరసింహారెడ్డి పెట్టింది, ఇప్పుడే విజయలక్ష్మి పెట్టింది, జోగి రాధ, రమాదేవి పెట్టింది. ఓకే, రైట్. మీరు కూడా యూట్యూబ్లో చూసేటువంటి వాళ్ళు కూడా కమెంట్స్ పెట్టాలి. ఇది మెంటర్షిప్ ప్రోగ్రాము, అంటే యాప్లో లైవ్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఇది. రైట్.
700 గాథలు. ఇది కందము అనేటువంటి ఛందస్సుకు సమీప ఛందస్సు గాథ. అంటే ఈ 350 మంది కవుల యొక్క గాథలను సంకలనం చేసిండు. ఓకే, ఈయన అనేక మంది కవుల యొక్క రచనలను సంకలనం చేసిండు. అనేక మంది కవులకు సన్మానాలు చేసేటువంటి వాడు. అందుకే ఈ హాలునికి ఒక బిరుదు ఉంది. ఏమిటి ఆ బిరుదు అని అంటే కవివత్సలుడు అనేటువంటి బిరుదు ఉంది. కవివత్సలుడు అనేటువంటి బిరుదు ఉంది. హాలుని యొక్క భార్య పేరు ఏం పేరు అని అంటే లీలావతి. హాలుని యొక్క భార్య పేరు ఏమిటి అని అంటే లీలావతి. హాలుడికి యొక్క బిరుదు ఏంటిదనంటే కవివత్సలుడు అనేటువంటి బిరుదు హాలునికి ఉన్నది. ఓకేనా, రైట్. మరి ఇక్కడ ఈ గాథా సప్తసతి అనేటువంటిది ప్రాకృత భాషకు సంబంధించినటువంటి గ్రంథం. బృహత్కథ అనేటినేమో పైశాచి, గాథా సప్తసతి అంటే ప్రాకృతం. గాథా సప్తసతిలో ఉన్నటువంటి గాథలను సంకలనం చేసింది ఎవరు అని అంటే హాలుడు. ఎన్ని గాథలు ఉన్నాయండి? 700 గాథలు. 700 గాథల్ని ఎంతమంది కవులు రాసినారంటే 350 మంది కవులు రాసిండ్రు. ఇందులో ఉన్నటువంటి ఛందస్సు పేరు ఏం పేరు అని అంటే గాథ. ఈ గాథ అనేటువంటి ఛందస్సు తెలుగులో ఏ ఛందస్సుకు సమీపంగా ఉంటుంది అని అంటే కందానికి సమీపంగా ఉంటుంది. హాలుని యొక్క బిరుదు ఏమిటి అని అంటే కవి వత్సలుడు. ఓకే, మరి ఇక్కడ ఇంత గొప్ప ఈ ప్రాకృత భాషకు సంబంధించి ప్రాకృత భాషలో ఉన్నటువంటి అక్షరాలు ఎన్ని అని అంటే 40, అచ్చులు 10, అదేవిధంగా హల్లులు ఎన్ని అని అంటే 30. అచ్చులేమో 10, హల్లులేమో 30. అచ్చులు 10, హల్లులు 30. ఇది ప్రాకృతానికి సంబంధించి. ఇంకా చూసినట్లయితే జాగ్రత్తగా కాన్సన్ట్రేషన్ మీరు చేయాలి. ఇంతవరకు మనము సంస్కృతము తెలుసుకున్నాము, అదేవిధంగా ప్రాకృతము కూడా తెలుసుకున్నాము. మరి సంస్కృతము ప్రాకృతం, ఈ సంస్కృత ప్రాకృత భాషలతో ఎటువంటి సంబంధము లేనటువంటి భాషను ఏమంటాము అని అంటే అచ్చ తెలుగు భాష అని అంటాము. ఏ భాష అని అంటామండి? అచ్చ తెలుగు భాష అని అంటాం. అంటే సంస్కృతముతో కానీ ప్రాకృతంతో కానీ ఎటువంటి సంబంధము లేనటువంటి భాషను అచ్చ తెలుగు భాష అని అంటాము. ఈ అచ్చ తెలుగు భాషలో రాయబడినటువంటి మొట్టమొదటి గ్రంథం ఏమిటి అని అంటే యయాతి చరిత్ర. యయాతి చరిత్రను రాసింది ఎవరు అని అంటే పొన్నగంటి తెలగన. యయాతి చరిత్ర యొక్క ఇతివృత్తం ఏమిటి అని అంటే యయాతి మహారాజు శర్మిష్ఠల యొక్క ప్రణయ వృత్తాంతాన్ని రాయడము జరిగింది. యయాతి మహారాజు శర్మిష్ఠల యొక్క ప్రణయ వృత్తాంతాన్ని ఈయన పొన్నగంటి తెలగన అనేటువంటి ఆయన అచ్చ తెలుగులో రాయడము జరిగింది. ఈ పొన్నగంటి తెలగన యయాతి చరిత్రను అమీన్ ఖాన్ అనేటువంటి వ్యక్తికి, అమీన్ ఖాన్ ఎవరు అని అంటే మలికివరాముడుగా పేరొందినటువంటి ఇబ్రహీం కుతుబ్ షా యొక్క అనుచరుడు. కానీ తెలంగాణ పాఠ్యపుస్తకంలో అమీన్ ఖాన్ కు బదులుగా అమీర్ ఖాన్ అని పడ్డది. ఓకే, ఈ యయాతి చరిత్రకు సంబంధించి యయాతి మహారాజు శర్మిష్ఠల యొక్క ప్రణయ వృత్తాంతం. యయాతి మహారాజు శర్మిష్ఠ, దేవయాని, గూర్ణిక, శుక్రుడు, వృషపర్వుడు, జాబాలి అనేటువంటి పాత్రలు కలిగినటువంటి ప్రబంధము యయాతి చరిత్ర. ఇది అచ్చ తెలుగు ప్రబంధంగా మనము చెప్పుకోవచ్చు. పొన్నగంటి తెలగన రాసినటువంటి అచ్చ తెలుగు ప్రబంధం. ఓకే, మరి ఇక్కడ ఈ అచ్చ తెలుగుకు సంబంధించి ఈ అచ్చ తెలుగులో అక్షరాలు ఎన్ని అని అంటే 36 అక్షరాలు. అచ్చ తెలుగులో అక్షరాలు ఎన్ని అని అంటే 36. ఈ 36 ఇట్లలో అచ్చులు ఎన్ని అంటే 14, హల్లులు ఎన్ని అంటే 22. అచ్చులేమో 14, హల్లులు 22. ఇప్పుడు చూద్దాం, సంస్కృతం గురించి తెలుసుకున్నాం. సంస్కృతం, ప్రాకృతము, అచ్చ తెలుగు. ఇప్పుడు 3 భాషలు వచ్చినాయండి. 3 భాషలు వచ్చినాయి. సంస్కృతంలో 50 అక్షరాలు, అచ్చులు 16, హల్లులు 34. ప్రాకృతంలో 40, అచ్చులు 10, హల్లులు 30. అచ్చ తెలుగులో 36, 14 అచ్చులు, హల్లులు 22. ఇవి
సంస్కృతము ప్రాకృతము అచ్చ తెనుగు. సంస్కృతము ప్రాకృతము అచ్చ తెనుగు. సంస్కృతంలో అక్షరాలు 50, ప్రాకృతంలో అక్షరాలు 40, అచ్చ తెనుగులో అక్షరాలు 36. అచ్చ తెనుగు అని అంటే సంస్కృతంతో కానీ ప్రాకృతంతో కానీ ఎలాంటి సంబంధం లేనటువంటిది ఏమవుతుంది అని అంటే అచ్చ తెనుగు అవుతుంది. అంటే ఇప్పుడు మనకు 3 భాషల గురించి వచ్చాయి. ఎన్ని బిట్లు అంటే చాలా బిట్లు వచ్చినాయి ఇప్పుడు మనకు. సంస్కృతము, ప్రాకృతము, అచ్చ తెనుగు. ఓకేనా? రైట్. ఇప్పుడు జాగ్రత్తగా కాన్సన్ట్రేషన్ చేయాలి. ఇప్పుడు భాషల గురించి తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా వ్యాకరణ గ్రంథాల గురించి కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరము ఉన్నది. వ్యాకరణ గ్రంథాల విషయానికి వచ్చినట్లయితే ఏమేం వ్యాకరణ గ్రంథాలు ఉన్నాయి సార్? వ్యాకరణ గ్రంథాలు వినాలి, జాగ్రత్త వినాలి. 11వ శతాబ్దానికి చెందినటువంటి నన్నయ్య తెలుగు భాషకు సంబంధించి సంస్కృతంలో రాసినటువంటి మొట్టమొదటి గ్రంథము ఆంధ్ర శబ్ద చింతామణి. ఆంధ్ర శబ్ద చింతామణి. ఆంధ్ర శబ్ద చింతామణి తెలుగు భాషకు సంబంధించే గాని ఏ భాషలో రాయబడిందనంటే అది సంస్కృతంలో రాయబడింది. తర్వాత 13వ శతాబ్దానికి చెందినటువంటి మూలఘటిక కేతన తెలుగు భాషకు సంబంధించి తెలుగులో రాయబడినటువంటి మొట్టమొదటి గ్రంథం ఏందనంటే ఆంధ్ర భాషా భూషణము. ఆంధ్ర భాషా భూషణము. 11వ శతాబ్దానికి చెందినటువంటి నన్నయ్య తెలుగు భాషకు సంబంధించి సంస్కృతంలో రాయబడినటువంటి మొట్టమొదటి గ్రంథము ఆంధ్ర శబ్ద చింతామణి. 13వ శతాబ్దానికి చెందినటువంటి మూలఘటిక కేతన. ఈ మూలఘటిక కేతన ఎవరో కాదు, తిక్కన యొక్క శిష్యుడు. ఈ కేతనని అభినవ దండి అని అంటారు. అభినవ దండి ఎందుకంటారు? ఈయన దండి రాసినటువంటి దశకుమార చరిత్రను, సంస్కృతంలో దశకుమార చరిత్రను దండి రాస్తే దాన్ని తెలుగులోకి అనువాదం చేసిండు కాబట్టి ఈయనను అభినవ దండి అని అన్నారు. మూలఘటిక కేతన. ఈ మూలఘటిక కేతన తెలుగు భాషకు సంబంధించి తెలుగులో మొట్టమొదటి వ్యాకరణ గ్రంథం రాసిండు. అదే ఏమిటి అనంటే ఆంధ్ర భాషా భూషణము. తర్వాత పరవస్తు చిన్నయ్య సూరి అనేటువంటి ఆయన, పరవస్తు చిన్నయ్య సూరి అనేటువంటి ఆయన బాల వ్యాకరణాన్ని రాసిండు. బాల వ్యాకరణాన్ని రాసిండు, గ్రాంధిక భాషలో రాసిండు. ఈ బాల వ్యాకరణంలో ఉన్నటువంటి భాగాలకు పరిచ్ఛేదాలు అని పేరు. పరిచ్ఛేదాలు. మొట్టమొదటి పరిచ్ఛేదం పేరు సంజ్ఞా పరిచ్ఛేదం. మొట్టమొదటి సూత్రం పేరు సంస్కృతమునకు వర్ణములు 50, ప్రాకృతమునకు వర్ణములు 40, తెలుగునకు వర్ణములు 36. ఇవి సంజ్ఞా పరిచ్ఛేదంలో ఉన్నటువంటి సూత్రాలు. అదేవిధంగా ప్రౌఢ వ్యాకరణం అనేటువంటి వ్యాకరణ గ్రంథం ఉంది. ఈ ప్రౌఢ వ్యాకరణాన్ని రాసింది ఎవరు అనంటే బహుజనవల్లి సీతారామాచార్యులు. బహుజనవల్లి సీతారామాచార్యులు. వాక్యానికి 3 లక్షణాలు ఉంటాయని చెప్పినటువంటి వ్యక్తి బహుజనవల్లి సీతారామాచార్యులు ప్రౌఢ వ్యాకరణాన్ని రాసిండు. ఆంధ్ర శబ్ద చింతామణి తెలుగు భాషకు సంబంధించి సంస్కృతంలో రాయబడినటువంటి గ్రంథం. తెలుగు భాషకు సంబంధించి తెలుగులో రాయబడినటువంటి గ్రంథము ఆంధ్ర భాషా భూషణము. అభినవ దండి అనేటువంటి బిరుదు ఎవరికి ఉందనంటే కేతనకు. బాల వ్యాకరణాన్ని రాసింది పరవస్తు చిన్నయ్య సూరి. ఈ సూరి అనేటువంటి బిరుదును ఇచ్చింది ఎవరు అనంటే ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందినటువంటి అర్బత్ నాట్. అర్బత్ నాట్. ఈ సూరి రాసినటువంటి ఇంకొక గ్రంథము అదే మరి నీతి చంద్రికను తెలుగులోకి అనువాదం చేసిండు. ఆ నీతి చంద్రికను తెలుగులోకి అనువాదం చేసిండు. అదేవిధంగా అనేకమైనటువంటి గ్రంథాలు ఆంధ్ర కౌముది, ఇట్లా అనేకమైనటువంటి గ్రంథాలు బాల వ్యాకరణం రాసినటువంటి పరవస్తు చిన్నయసూరికి ఉన్నాయండి. మనకు 6వ తరగతిలో స్నేహబంధం అనేటువంటి పాఠ్యాంశం ఉంటుంది. అది చెప్పేటప్పుడు ఇక్కడ అన్ని రావడము జరుగుతుంది. ఓకేనా? ఇది వ్యాకరణ గ్రంథాలకు సంబంధించినటువంటి సమాచారం. రైట్. ఇప్పుడు ఏం చేస్తామనంటే ఇప్పుడు
వ్యాకరణకు సంబంధించి అంటే వర్ణమాలకు సంబంధించి ఇప్పుడైతే రావడం అయితే జరుగుతుంది. వర్ణమాల, రైట్, వర్ణమాల జాగ్రత్త అయినాలే. వర్ణమాల కంటే ముందు అసలు వర్ణమాల అంటే ఏంటంటే, మాల అంటే దండ, వర్ణాలు అని అంటే అక్షరాలు, అక్షరాల యొక్క దండ అంటే ఏంది? నిర్వచనం ఏంది? వాగు రూపమగు సంకేతధనులు లేక లిపి చిహ్నములను క్రోడీకరించి, వాగ్రూపమగు సంకేతధనులు లేక లిపి చిహ్నములను క్రోడీకరించి ఒక మాలగా కూర్చున్నట్లయితే దానికి వర్ణమాల అని పేరు. ఈ వర్ణమాలకే ఇంకొక పేరు ఏం పేరు అని అంటే వర్ణ సామ్నాయమము అని పేరు. వర్ణ సామ్నాయమము అని పేరు. ఈ వర్ణమాలకి ఇంకొక పేరు వర్ణ సామ్నాయమము అని పేరు. అంటే మనం మాట్లాడేటువంటి ధ్వనులను లిపి రూపంలో రాయబడినటువంటి సంకేతాలను అన్నింటినీ క్రోడీకరించి ఒక మాలగా కూర్చున్నట్లయితే దానికే ఏమని పేరు అని అంటే వర్ణమాల అని పేరు. రైట్. ఈ వర్ణమాల తెలుసుకోవడానికంటే ముందు అసలు వర్ణం అంటే ఏమిటి, అదేవిధంగా అక్షరము అని అంటే ఏమిటి, ఈ రెండు ఒకటేనా? వర్ణము అని అంటే జాగ్రత్తగా వినాలి. వర్ణించబడినది ఆ వర్ణము కాదు, వర్ణించబడేటువంటిది కాకుండా అంటే మనము పలికేటువంటి సందర్భంలో ధ్వని ఉంటది కదా, ఒకేసారి పలుకుటకు వీలైనటువంటి ధ్వనిని ఏమంటారు అని అంటే వర్ణం అని అంటారు. ఒకేసారి పలుకుటకు వీలైనటువంటి ధ్వనిని ఏమంటారు అని అంటే వర్ణము అని అంటారు. ఏమేమి వస్తాయి వర్ణాల కిందికి అంటే అచ్చులు అన్ని వర్ణాలే ఒకేసారి పలుకుతాం. అదేవిధంగా పొల్లు హల్లులు ఉంటాయి, ఖ ఘ చ ర బ ఠ ల ఇట్లాంటివన్నీ ఈ పొల్లు హల్లులన్నీ ఏమవుతాయంటే అచ్చులు అవుతాయి. ఓకేనా? ఒకేసారి పలుకుటకు వీలైనటువంటి ధ్వనిని వర్ణము అని అంటారు. అవి అచ్చులు కావచ్చు, ఇవి పొల్లు హల్లులు అంటే హల్లుల గురించి చెప్పేటప్పుడు చెప్తానండి. అంటే పొల్లు హల్లులలో అచ్చు ఉండదు. మామూలుగా హల్లు అంటే అచ్చు ఉంటది, ఈ పొల్లు హల్లులలో అచ్చు ఉండదు. ఈ పొల్లు హల్లులు అచ్చులను ఏమంటారు అని అంటే వర్ణాలు అంటారు. అక్షరము అంటే ఏంటంటే క్షరము కానిది, నాశనము లేనిది, సర్వకాల అవస్థల యందు నాశనము లేనటువంటిది, నశింపనిది ఏమైతుంది అంటే అక్షరము. ఒకేసారి పలుకుటకు వీలైనటువంటి వర్ణాల యొక్క సముదాయాన్ని ఏమంటారు అని అంటే అక్షరము అని అంటారు. ఒకేసారి పలుకుటకు వీలైనటువంటి వర్ణాల యొక్క సముదాయాన్ని ఏమంటారు అని అంటే అక్షరము అని అంటారు. ఇప్పుడు అచ్చులు ఉన్నాయి, ఇక్కడ పొల్లు హల్లులు ఉన్నాయి, ఇక్కడ రెండు వర్ణాలు కలిపితే ఏమవుతుంది అని అంటే అక్షరము వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ అచ్చులలో ఈ తీసుకుంటా, ఈకి ఇందులో ఉన్నటువంటి ఒక వర్ణము ఇంకొకటి పొల్లు హల్లు గు తీసుకుంటా, అప్పుడు ఈ ప్లస్ గు ఏమవుతుంది అంటే గి అవుతుంది. అప్పుడు ఇది వర్ణమే ఈ రెండు కలిస్తే ఏమవుతుంది అని అంటే అక్షరము అవుతుంది. ఇది వర్ణమే ఈ రెండు కలిస్తే ఏమవుతుంది అంటే అక్షరము అవుతుంది. అంటే ఈ అక్షరాన్ని ఒకేసారి పలుకుతాము, వర్ణాలను కూడా ఒకేసారి పలుకుతాం. ఒకేసారి పలుకుటకు వీలైనటువంటి ధ్వనినేమో వర్ణము అని అంటారు. ఒకేసారి పలుకుటకు వీలైనటువంటి వర్ణాల యొక్క సముదాయాన్ని ఏమంటామని అంటే అక్షరము అని అంటాం. వర్ణాల యొక్క సముదాయాన్ని ఏమంటాము అని అంటే అక్షరము అని అంటాం. ఓకేనా? రైట్. ఇంకో ఉదాహరణ చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. జాగ్రత్తగా గమనించాలి. ఇంకో ఉదాహరణ, ఇప్పుడు రా అనేటువంటి అక్షరం ఉంది, రా అనేటువంటిది ఉన్నది. ఇందులో ఏమేమి వర్ణాలు వస్తాయి? రాలో రు ప్లస్ ఆ. ఒకటే ఇంకొక విషయం ఏంటంటే
తెలుగు భాష అనేటువంటిది అజంత భాష కాబట్టి ఎప్పుడైనా అచ్చులు చివర్లోనే పెట్టాలి. ఇది మర్చిపోవద్దు. తెలుగు భాష అజంత భాష కాబట్టి అచ్చులు ఎప్పుడైనా చివర్లోనే పెట్టాలి, మధ్యలో పెట్టడానికి అవకాశము లేదు. ఇప్పుడు ఇంకొకటి జాగ్రత్త అయినాలి. శ్రీ అనేటువంటి అక్షరం ఉంది. ఈ శ్రీ అనేటువంటి అక్షరంలో ఏమేమి వర్ణాలు ఉంటాయి? షు, అదేవిధంగా రు ప్లస్ ఈ. మళ్ళీ ఇంకొక అక్షరము స్త్రీ అనేటువంటి అక్షరం తీసుకుందాం. ఈ స్త్రీ అనేటువంటి అక్షరంలో ఏమేమి వర్ణాలు ఉంటాయి ఒకసారి చెప్పండి. స్త్రీ అనేటువంటి అక్షరంలో ఎన్ని వర్ణాలు ఉంటాయి? ఇప్పుడు చూడండి, ఫస్ట్ స్, తర్వాత తు, తర్వాత రు, తర్వాత ఈ. రైట్. ఇప్పుడు ఇంకొక అక్షరం, ఇంకొక పదమే చెప్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నరేష్ అని అన్నాను. ఈ నరేష్ అనేటువంటి పేరులో ఈ నరేష్ అనేటువంటి పేరులో ఎన్ని అక్షరాలు ఉన్నాయి, ఎన్ని వర్ణాలు ఉన్నాయి ఒక్కసారి మీరు చెప్పాల్సినటువంటి అవసరము ఉన్నది. చెప్పండి. ఈ నరేష్ అనేటువంటి పేరులో ఎన్ని అక్షరాలు అంటే ఎన్ని వర్ణాలు ఉన్నాయంటే చూసినట్లయితే, ఇప్పుడు నా అంటే ను ప్లస్ ఆ. ఓకే. రే అంటే రు ప్లస్ ఏ. షు అంటే ఒకటే వర్ణం, రెండు రాసిరు, అప్పుడే ఒక ఆర్ అని పెట్టింది. అప్పుడే తొందర ఫస్ట్ ఆప్షనే మన దరిద్రం పాడువాడ. ఫస్ట్ ఆప్షనే ఆరు ఉంటుంది, ఆరు పెట్టేసి వచ్చి నాది రైట్ అయిన సంకలు కొడతారు. ఆడు పోయేసరికి మరి కీ వచ్చేసరికి తప్పు అవుతుంది. ఇప్పుడు నరేష్ అని అన్నప్పుడు ఇప్పుడు మొత్తం ఎన్ని వర్ణాలు అయినాయి? ఇక్కడ 5 వర్ణాలు. షు అనేటువంటిది ఒకటే వర్ణం, మీరు గమనించాలి. రైట్. ఇంకో ఉదాహరణ, జాగ్రత్త అయినాలి. ఇప్పుడు అమృతం అని అన్నాను. 0 అని పెట్టినప్పుడు అమృతం అని అన్నప్పుడు ఇక్కడ 0 అనేది వచ్చినప్పుడు ఒక వర్ణంగా తీసుకోవాలి. ఇప్పుడు అమృతం అని అన్నాం. ఇప్పుడు అమృతంలో ఎన్ని వర్ణాలు ఉంటాయి చెప్పండి? అమృతంలో ఎన్ని వర్ణాలు ఉంటాయి చెప్పండి? అమృతంలో ఎన్ని వర్ణాలు ఉంటాయి? అమృతంలో రైట్. ఇక్కడ అమృతం అని అంటే చూడండి, ఆ అంటే ఒకటే, మృ అని అంటే ము ప్లస్ రు, తా అంటే తూ ప్లస్ ఆ, మ అని అన్నాడు కాబట్టి ము. 1 2 3 4 5 6. అమృతంలో ఎన్ని వర్ణాలు అంటే 6 వస్తాయి. 7 అన్నారు ఎవరన్నా? ఇంక 7 అన్నారు అని అంటే తటబుట్ట తట్టుకొని ఇంటికి పోవాల్సిందే. రైట్. అమృతం ఆ అంటే ము ప్లస్ రు అంటే ఇలా మళ్ళీ ఆ ఉండదు, ఇలా తు ప్లస్ ఆ అమృతం. రైట్. ఇంకొక ఉదాహరణ, తెలంగాణ. ఈ తెలంగాణ అనేటువంటి పదంలో ఎన్ని వర్ణాలు ఉంటాయి? ఇప్పుడు తెలంగాణలో తేలో 2 ఉంటాయి, లాలో 2 ఉంటాయి, 0 అంటే 1, గాలో 2 ఉంటాయి, నాలో 2 ఉంటాయి, కాబట్టి మొత్తము 9. రైట్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ఉంటాయి చెప్పండి? ఆంధ్రప్రదేశ్ చెప్పాలి. ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ఉంటాయి లెక్క చేసి తొందరగా చెప్పాలి. ఇంతసేపా? ఆంధ్రప్రదేశ్ ఆ అంటే 1, 0 అంటే 1, ద్ర అంటే 3, ప్రా అంటే 3, దే అంటే 2, షు అంటే 1. 1 1 2 2 3 5 5 3 8 8 2 10 + 1 11.
ఆంధ్రప్రదేశ్లో 11 ఉన్నాయి. 11. రైట్. 1 1 3 2 1. వెరీ గుడ్ విజయలక్ష్మి. రైట్. రైట్. ఇంకో ఉదాహరణ, లక్ష్మి. లక్ష్మిలో ఎన్ని వర్ణాలు ఉన్నాయి? లక్ష్మిలో చెప్పాలి. లక్ష్మిలో లక్ష్మిలో ఎన్ని వర్ణాలు ఉన్నాయి? లక్ష్మి. లా అంటే లు ప్లస్ ఆ, క్ష్మి అంటే ఖ ప్లస్ షు ప్లస్ మ ప్లస్ ఈ అంటే మొత్తము 6 వర్ణాలు ఉన్నాయి. క్ష అంటే ఒకటే తీసుకుంటారు కొంతమంది, ఒకటే తీసుకొని 5 పెట్టి ఓ నాది రైట్ ఏంది అని అంటారు. అది రాంగ్ అండి. ఓకేనా? రైట్. రైట్. ఇంకో ఉదాహరణ చెప్తాను. నా పేరే చెప్తాను. నా పేరు ఏం పేరు? శ్రీనివాసాచారి. నా పేరులో ఉన్నటువంటి వర్ణాలు ఏంటివి? శ్రీనివాసాచారి. నా పేర్లో ఎన్ని వర్ణాలు ఉన్నాయి? శ్రీ అంటే 3, నీ అంటే 2, వా అంటే 2, సా అంటే 2, చా అంటే 2, రి అంటే 2. 3 2 5 2 7 7 2 9 2 11 2 13 వర్ణాలు ఉన్నాయి. 13 వర్ణాలు. 3 2 5 2 7 9 11 13. అంటే ఇట్లా ఏ పదం ఇచ్చినా కానీ ఇంకొకటి సంస్కృతము అనింది. సంస్కృతము. ఈ సంస్కృతము అనేటువంటి పదంలో ఎన్ని వర్ణాలు ఉన్నాయో చెప్పాలి. సంస్కృతంలో సా అంటే 2, సున్నా అంటే 1, స్క్రూ అని అంటే ఏంది? స్ ప్లస్ క్ ప్లస్ రు, ఇలా 3 వస్తాయి. 3. తా అంటే 2 1, 2 + 1 3 3 6 3 3 6 2 8 9. అంటే రకరకాల ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇప్పుడు చాలా మీ పేరు మీరు రాసుకొని చేసుకోండి. మీ పేరు మీరు రాసుకొని చేయండి. ఇప్పుడు అదేవిధంగా త్రాక్ష అని అంటాం. త్రాక్షర అని అంటాం. త్రాక్షర అని అన్నప్పుడు తాకు రావత్తుంది, యావత్తుంది, క్షర ఏమేమి వస్తాయి చూడండి. త్రాక్షర అని అంటే 1 1 2 3 4 ఉంటాయి. ఇలా క్షాలో 3 ఉంటాయి, క్షాలో 3 ఉంటాయి, రాలో 3 ఉంటాయి. 4 + 3 7 2 9 వస్తాయి. త్రాక్షర అంటే ఇప్పుడు 0 అంటే 1 తీసుకుంటున్నాము. అచ్చులు వచ్చినప్పుడే మీరు గమనించాలి, ఋత్వం ఇట్లా వచ్చినప్పుడే గమనించాలి. అంటే ఇది గ్యారంటీగా ఈ ప్రశ్నలు అనేటువంటివి వస్తున్నాయండి. అంటే ఏదైనా ఒక పదం ఇచ్చి ఆ పదంలో ఉన్నటువంటి వర్ణాలను గుర్తించమని అడుగుతా ఉన్నాడు. కాబట్టి అక్కడ మనము వీటి మీద చక్కగా పర్ఫెక్ట్ గా చూసి ఆన్సర్ పెట్టాలి. కొంచెం అటు ఇటు అయినా ఇబ్బంది రావడానికి అవకాశం అయితే ఉంటుందండి. శ్రీలత అంట. ఓకే, రైట్. ఇట్లా మరి ప్రతి ఒక్క వాళ్ళ యొక్క పేర్లను పెట్టి చూసుకోవచ్చు. ఓకేనా? రైట్ అండి. ఇది అంటే వర్ణం అంటే ఏంది, అక్షరం అంటే ఏంది చెప్పుకున్నాం. మరి ఇక్కడ ఈ వర్ణం అంటే ఏంది, వర్ణము అక్షరాల రెండింటిని పర్యాయ పదాలుగా వాడుతూ ఉన్నారు. కానీ వాటి యొక్క అంతరార్థం మాత్రము వేరు. ఓకే, అది పక్కన పెట్టినట్లయితే ఇప్పుడు సంస్కృత వర్ణమాల నుంచి తెలుగులోకి వచ్చి చేరినటువంటి అక్షరాలు ఏంటంటే 19. సంస్కృత వర్ణమాల నుంచి తెలుగులోకి వచ్చినటువంటి అక్షరాలు ఏమిటి అంటే రు రు, లు లు, లుల్లు, రు రు లుల్లు, అదేవిధంగా క, చ, ట, త, ప, ఘ, ఝ, డ, ద, భ, ఇన్య, ఇని, షే,
ష విసర్గ. ఈ 19 అక్షరాలు సంస్కృతము నుంచి తెలుగులోకి వచ్చి చేరడము జరిగింది. ఓకే, ఇప్పుడు సంస్కృతంలో అక్షరాలు ఎన్ని? 50. అచ్చ తెలుగులో అక్షరాలు ఏంటండి చెప్పండి? అచ్చ తెలుగులో అక్షరాలు ఇంతకుముందు చెప్పినా కదా, మర్చిపోయారు అప్పుడే. అచ్చ తెలుగులో అక్షరాలు ఎన్ని చెప్పాలి? అచ్చ తెలుగులో అక్షరాలు ఎన్ని? 36. అచ్చ తెలుగులో అక్షరాలు 36. అచ్చ తెలుగులో అక్షరాలు 36. ఇప్పుడు ఈడ 19 రో లుల్లు ఖా ఛా టా తా పా ఘా ఝా డా దా బా ఇన్యా ఇని షే షా విసర్గ 19. ఈ 19 అక్షరాలకు బండిరావు ఒకటి చేర్చిన. మొత్తం ఎన్ని అయితే అంటే 56 అక్షరాలు అయితే. 36 + 19 55, 55 + 1 56 అక్షరాలు. ఈ 56 అక్షరాలు జాగ్రత్తగా కాన్సన్ట్రేషన్ చేయాలి. ఈ 56 అక్షరాలను మళ్ళీ 3 రకాలుగా వర్గీకరించడము జరిగింది. అది 1 అచ్చులు, 2 హల్లులు, 3 ఉభయాక్షరాలు. అచ్చులు, హల్లులు, ఉభయాక్షరాలు. అచ్చులేమో 16, హల్లులేమో 37, ఉభయాక్షరాలు 3, మొత్తం 56 అక్షరాలు. మళ్ళీ అచ్చులను వర్గీకరించడం జరిగింది, హల్లులను కూడా వర్గీకరిస్తారు. ఉభయాక్షరాలు కూడా మళ్ళీ 3 అక్షరాలు. అంటే అచ్చుల యొక్క వర్గీకరణ, హల్లుల యొక్క వర్గీకరణ, ఉభయాక్షరాల యొక్క వర్గీకరణ అనేటువంటిది మనము చూస్తామండి. మరి అచ్చులు అంటే ఏంది, హల్లులు అంటే ఏంది, ఉభయాక్షరాలు అంటే ఏంది, అవి అయిన తర్వాత ధ్వని అంటే ఏంది, ధ్వనిుత్పత్తి స్థానాలంటే ఏంటివి, స్థానాలంటే ఏంది, కరణాలంటే ఏంది, స్థానకరణాలంటే ఏంటివి మనము తర్వాత క్లాస్లో అయితే మనము చూస్తామండి. ఓకే, ఇది మెంటర్షిప్ ప్రోగ్రాము. మనకు టీఎస్వి స్టడీ సర్కిల్ అనేటువంటి యాప్లో ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేటువంటిది జరుగుతూ ఉన్నది. ఎవరైతే ఇప్పుడు మనకు చూస్తూ ఉన్నారో వాళ్ళందరూ మీ యొక్క మిత్రులకు కూడా తెలియజేయండి. చాలా ఎక్సలెంట్గా మీకైతే సబ్జెక్ట్ అనేటువంటిది అందించడము జరుగుతుంది. ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేటువంటిది డిజిటల్ బోర్డు ద్వారా ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకైతే క్లాస్ అయితే చెప్పబడును. ఓకే, తర్వాత మరి మీకు పూర్తి స్థాయి వీడియోలు కావాలనుకుంటే మాత్రము టీఎస్వి స్టడీ సర్కిల్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకొని అందులో మీరైతే ఆ వీడియోలనైతే చూడండి. రికార్డెడ్ ప్లస్ లైవ్, ఆల్రెడీ రికార్డ్ అయినటువంటి వీడియోలు ఉన్నాయి. మళ్ళీ లైవ్లో కూడా వినాలనుకుంటే లైవ్లో కూడా వినొచ్చు. లైవ్లో వినడం ద్వారా ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే మీకు ఏదైనా డౌట్ ఉన్నా కానీ మీరు అడిగినటువంటి ప్రశ్నలకు ఇక్కడ సమాధానమైనటువంటిది దొరుకుతుంది. అదేవిధంగా నీ ప్రశ్నలు అడిగినప్పుడు మీరు సమాధానం చెప్పినప్పుడు క్లారిఫై, అంటే మీరు ఒకళ్ళు తప్పు చెప్పినా కానీ అది క్లారిఫై అనేటువంటిది కావడానికైతే అవకాశం అయితే ఉంటుంది. మీరు ఇంటి దగ్గర కూర్చొని మీ యొక్క బెడ్రూమ్లో కూర్చొని క్లాస్ వినొచ్చు. అంటే డైరెక్ట్గా ఎదురుగానే సార్ చెప్తున్నటువంటి అనుభూతిని అయితే పొందడానికైతే అవకాశం అయితే ఉన్నది. చక్కని క్లారిటీతో కూడుకునేటువంటి సౌండ్, బోర్డ్ అయినా అన్నిటినీ చక్కగా మేము ఇక్కడ పొందుపరచడము జరిగింది. అప్పుడప్పుడు ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ అనేటువంటిది తలెత్తొచ్చు కానీ ఓకే, అన్ని వేళలా అలాంటివి కావండి. ఓకే, చాలామంది యూట్యూబ్ చూస్తున్నటువంటి వాళ్ళలో చాలామంది సబ్స్క్రైబ్ ఎవరు చేయట్లేరు, మరి లైకులు కూడా చేయట్లేరు, కమెంట్స్ కూడా ఎవరు చేయట్లేరు. కాబట్టి ఎవరైతే చూస్తూ ఉన్నారో సబ్స్క్రైబ్ చేయకపోతే, యూట్యూబ్ చూస్తున్నటువంటి వాళ్ళు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా లైక్ చేయండి, అదేవిధంగా కమెంట్ కూడా చేయండి. మళ్ళీ రేపైతే నేనైతే ఇక్కడ చెప్తాను. ఓకేనా? రైట్, యాప్ వాళ్ళు అట్నే ఉండండి.